జనరల్‌గా ఈ టైప్ ఆఫ్ మూవీస్ ప్రెజెంట్ టైంలో చాలా సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు అటు బాలీవుడ్‌లో గానీ, మన దగ్గర గానీ ఈ ఈ మిస్టికల్ ఈ అంశంతో చాలా సినిమాలు వస్తున్నాయి గదా! సో, ఆ సినిమాలకి, మీ సినిమాలకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అసలు? నా ఫీలింగ్ ఏంటంటే అండి అంటే నాకు అనిపించింది డైరెక్టర్ చాలా హానెస్ట్‌గా చేసుకున్నాడండి స్క్రిప్ట్‌ని. అంటే ఈ సినిమా నుంచి ఈ సినిమా ఈ జానరా పే చేస్తుందని చెప్పి ఇది చేస్తే మనకి అడ్వాంటేజ్ అని చెప్పి చేయలే. ఇందులో ఈవెన్ ది డివైన్ యాంగిల్ కూడా కథలో బాగా కూర్చుంటుంది. ఏదో సడన్‌గా అది ఇప్పుడు అది పే చేస్తుంది ఈ మధ్య ఇలాంటి ఎలిమెంట్స్ ఆడుతున్నాయని చెప్పి తీసుకొచ్చి పెట్టింది కాదు. ఆటోమేటిక్‌గా ఆల్ దోస్ ఎలిమెంట్స్ వేర్ హానెస్ట్‌లీ రిటెన్ ఫ్రమ్ తను జెన్యూన్‌గా రాసుకున్నాడు. సో జెన్యూన్‌గా రాసుకోవడం వల్ల స్క్రిప్ట్ ఆ జెన్యూనిటీ ట్రూగా అంటే ట్రూత్ స్క్రిప్ట్ అనుకుంటుంది కదా. సో అలాగా జెన్యూన్‌గా అనిపించింది అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ యూనిక్నెస్ అండి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ టూ మచ్ ఎందుకంటే మళ్ళీ స్పాయిలర్స్ వచ్చేస్తాయి. బట్ 100% కథ ఫ్రెష్గా ఫీల్ అవుతారు. అంటే ఈ జానర్లో కూడా నాకు ఈ జానర్ చాలా ఇష్టం. ఎందుకంటే ఇఫ్ యూ అబ్జర్వ్ విరూపాక్ష కానీ, అలానే మా సందీప్ చేసిన ఊరు పేరు భైరవగౌన కానీ, అండ్ మొన్న రీసెంట్గా వచ్చిన కిష్కిందాపూరి కానీ, ఇవన్నీ ఈ జానర్ బాగా పే చేసింది. బట్ వాటితో కూడా ఇది చాలా యూనిక్గా ఉంటుంది. ఇట్ హ్యాస్ ఇట్స్ యూనిక్నెస్. అంటే మీరు ట్రైలర్‌లోనే కొంచెం రివీల్ చేశారు. అంటే డివోషనల్ అంటే ఒక దైవానికి, దెయ్యానికి మధ్య ఉన్న ఆ కాన్ఫ్లిక్ట్‌లోంచి ఒక స్వేదం జారి కింద పడి రాయిగా మారటం, ఆ రాయి చేసే ఇక మొత్తం ఆ మిస్టికల్ అనేది ఆ రాయి చుట్టూ తిరుగుతుంది కదా టోటల్‌గా. అవును. దాని అంతే అదే. బట్ మన ట్రైలర్లో కొంచెం మనం చెప్పే యాస్టీస్ ఉండవు కదా. సో అది కొంచెం మిస్లీడ్ చేసినట్టు ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ అంటే దాని మీద నుంచి అదే అనేది కథ. బట్ అందులో జరిగే మూమెంట్స్ కానీ ట్రైలర్లో మేము చూపించిన ఇంకో యాంగిల్ ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో మంచి డ్రామా ఉంది. ఓకే. మంచి హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయి. మంచి అంటే 1980s బ్యాక్డ్రాప్లో జరిగేది కాబట్టి సో మంచి క్యారెక్టర్స్ ఉన్నారండి. నేను, అర్చన, అలానే చాలామంది ఆర్టిస్టులు, అన్నపూర్ణమ్మ గారు, చిన్న పాప చైత్ర అని ఒక పాప ఉంది. తన మధ్య నా మధ్య జరిగే ఎమోషన్ సీన్స్ చాలా బాగుంటాయి. సో ఓవరాల్ ఒక మంచి స్క్రిప్ట్ ప్యాక్డ్గానే ఉంది. అంటే మన ట్రైలర్లో మేము చూపించింది ఫాస్ట్ కట్స్లోనే చూపించాం. బట్ కంప్లీట్ మంచి స్టోరీ బాగా దాచేసాడు డైరెక్టర్. ఓకే. మీ క్యారెక్టర్ ఏంటి? నేను దేవి ప్లే చేస్తానండి. ఒక పూజారి కూతురుగా ప్లే చేస్తున్నాను అనమాట. చాలా బాగా రాశారు డైరెక్టర్ నా క్యారెక్టర్ని. సో కథ మొత్తానికి కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్లో ఒక తెలియని ఇంపార్టెన్స్ ఉంటుంది. నా క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్ అండ్ ఎక్కడా డీవియేట్ అవ్వకుండా స్టోరీతో పాటు ఈయన ప్రాబ్లమ్కి సపోర్ట్ చేస్తూ నేను ఎలా మలుచుకుంటాను ఈ స్టోరీకి అనేది చాలా బాగా చూపించారన్నమాట. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ అండి. దేవి అని ప్లే చేస్తున్నాను.